ఓం గం గణపతయే నమః. మనం నిత్యం ఎన్నో పనులు చేస్తుంటాం. మనం చేసే పనులలో విజయం సాధించాలంటే మన హిందూ వేద సంస్కృతి యజ్ఞ యాగాలు చేయాలి అంటుంది. అది ఎంతో ప్రయాసతో కూడుకున్నది. అందుకని మన హిందూ ధర్మం రెండవ ఆప్షన్ కూడా ఇచ్చింది. శ్లోకము లేదా మంత్రము లేదా నామం కూడా పఠిస్తూ ఉంటే మన పనులలో విజయాలు లభిస్తాయి. అలాంటి శ్లోకాలు విద్యా శ్లోకం ఒకటి గొప్పగా కనపడుతుంది. దీనినే మనం విద్యా యజ్ఞ శ్లోకం అని కూడా అనవచ్చును. ఈ శ్లోకంలో భక్తి, విశ్వాసం అనేవి యజ్ఞ సన్నిధులుగా ఉంటాయి. యజ్ఞగుండం మన మనస్సు మరియు మన బుద్ధి. ఈ శ్లోక పఠనంలో ఆత్మ విద్యా యజ్ఞం చేస్తాము. విద్యామాతను ఆవాహన చేసుకుందాము. ఈ శ్లోకం వినండి. ఓం సం విద్యారూపిణి మమ శిరసే స్థిర నివాసం కురు కురు. శ్రీం లం విజ్ఞానం సదా దేహి. సదా వాక్శుద్ధిం ప్రసీద ప్రసీద. శం సుఖం ఆరయ. హ్రూం ఫట్ స్వాహ. ఈ శ్లోకాన్ని మీరు రెండవసారి కూడా జపిస్తే ఒక విద్యా యజ్ఞ శ్లోకం మనం యజ్ఞం చేసినట్లు అవుతుంది.